इसकी माँ अरे दादा గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో సండే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మీ అందరికైతే తెలుసు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినాం కదా. సో మనోని తీసుకున్నాయి ఒక్కొని పోయి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని. సో ఈరోజు మనకు కేటీఎం కొండాపూర్ తరఫున నర్సాపూర్ అక్కడికి తీసుకెళ్తారు అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ అక్కడ ఏదో ఫోర్ట్ ఉంది, వెంకట్రావుపేటనో నర్సరావుపేటనో నాకు కరెక్ట్గా తెలీదు. సో అక్కడ ఏదో ఫోర్ట్ ఉందంట. చలో గైస్, సో అట్లీస్ట్ ఒక 20 to 25 కేటీఎం ఓనర్స్ అయితే వస్తున్నారు. సో మోస్ట్లీ ఏంటంటే కేటీఎం షోరూమ్ వాళ్ళు మీరు న్యూ బైక్ కొన్నప్పుడు ఒక స్టార్టింగ్లో 1 to 2 రైడ్స్ ఇట్లయితే తీస్తారనమాట. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో. పెట్రోల్ మనదే, బ్రేక్ఫాస్ట్ వాళ్ళది. మొత్తం రైడింగ్ గేర్స్ అంటారు, బట్ రైడర్కి గేర్స్ ఉండి పిలియన్కి హెల్మెట్ అండ్ జాకెట్ షూస్ ఉంటే చాలు. వెళ్ళిపోదాం మెహదీపట్నంలో వెళ్ళి ఫ్యూల్ అప్ అండ్ టైర్లో గాలి కూడా లేదు. సో పొద్దున మన మెహదీపట్నం ఇట్లుంటుంది అనమాట, ఖాళీ. అదే నార్మల్ టైంలో వస్తే మాత్రం. సో పొద్దున గోల్ ఏంటంటే ఒక ఎన్ఎస్ ఉంది. సారీ భయ్యా, మంచి మూడుతో వద్దాం అనుకున్నా కానీ వాడు చెడిపేసిండు నా మూడు. ओ ठंडी में टायरा जबरदस्त स्लिप होते रहे. अरे दादा रे, ఇదేమైపోయింది భయ్ పొద్దున ఇద్దరు చార్జ్ అయిపోయారు. ఒకడు బలేనోడు, ఈడేమో ఈడు. ఏమైతుంది వీళ్ళకి? ఇక టోలీ చౌకి దాకా ఇప్పుడు ఈడ నుంచి కనిపించేదే లేదు. Mana Max always rocks. సారీ గైస్, స్టార్టింగే చాలా డేంజర్గా అయిపోయింది. యాక్చువల్లీ నేను ఏం గమ్మున పోదాం అనుకున్నా, బట్ వాడే పక్కన నుంచి వచ్చి గెలికిండు. సో అందుకే మేము కూడా ఛార్జ్ అయిపోయినాము. ఆఖరికి బ్రిడ్జ్ దాకా అయితే దొరకలే, మనోడు చల్లగా అయిపోయింది. దాని తర్వాత ఆన్ చక్కర్లో నా 1 point పెట్రోల్ పోయింది. ఇంకలా మావనికి ప్యాక్ అవుతుంది కానీ కూర్చుండు గమ్మున. వద్దురా బాబు, హెల్మెట్ అవన్నీ ఉంటేనే ఇవన్నీ ట్రై చేయండి గైస్. ముంగడోనికి హెల్మెట్ లేకుండా మీరు గమ్మున ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి వాడు ఛార్జ్ అయిపోతాడు. నేనైతే హెల్మెట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటేనే ఏదో ఒక స్టెప్ ముంగడ తీసుకుంటా, కానీ హెల్మెట్ లేకుండా ఏదో చప్రీ రైడర్ ముగ్గురిని కూర్చోబెట్టుకొని ఇట్లా అట్లా కొడుతుండు అని మీరు కూడా కొడుతున్నారు అంటే వాళ్ళ రిస్క్, వాళ్ళ లైఫ్ రిస్క్. మనకైతే దిమాగ్ ఉంది కదా, మనం గమ్మున అయిపోవాలి పోనీ రాబోయే అని. లాస్ట్ టైం వచ్చేసి మన కేటీఎం బంజారా హిల్స్ తరఫున ఉండే, ఇది కేటీఎం కొండాపూర్ తరఫున ఉంది. సో రెండు అయితే వరుణ్ మోటార్సే అనమాట. ముంగడ డ్యూక్ 250 బ్లాక్, ఇబోనీ బ్లాక్ వెళ్తుంది అవ్వండి. మనోడు అక్కడనే జాయిన్ అవుతాడులే, చూపిస్తా బైక్. సో గైస్, కేటీఎం కొండాపూర్ మీకు ఈ షోరూమ్ అయితే తెలుసు అనుకుంటా. చూడండి, సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గ్రూప్లో ఒక 30-40 మెంబర్స్ ఉండే, బట్
ఇక్కడ వచ్చి చూసేసరికి 18-19 ఉన్నారు. సో వెంకటరావు పేట అంట ఫోర్ట్. ఓకే లైనప్ గైస్, డ్యూక్ 250 బ్లాక్ కలర్. చెప్పినా కదా అప్పుడే మనోడు వస్తాడు ఇక్కడ అని. అమేజింగ్. చలో వీళ్ళు లైనప్. చలో గైస్ యాజ్ యూజువల్ రైడ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సింగిల్ లైన్లోనే పోవాలి. మీకు గ్రూప్ రైడ్ తెలుసు కదా, మెల్లగా 50-55 ఉంటుంది. 100 కిలోమీటర్లు అంటే 60 కిలోమీటర్లు పోవాలి. ఇట్లనే పోవాలి ఇక గైస్. పొద్దున మియాపూర్ లెఫ్ట్. గైస్ ఐ నో చాలా రోజుల్లో ఒక వీడియో వస్తుంది నాది. లిటరలీ చెప్తున్నా, ఈ వర్క్ లైఫ్ అండ్ బైక్ లైఫ్ అస్సలు మ్యాచ్ కావు తెలుసా. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వర్క్ వదిలేసి మొత్తం రైడ్స్, బైక్ రైడ్స్ అన్నీ చేయాలనిపిస్తుంది. కానీ వర్క్ వదిలేస్తే తింటాం ఎట్లా. వర్క్ ఇంపార్టెంట్, ఇదైతే మన పార్ట్ టైం సెకండరీ కదా. సో వీడియోస్ కొంచెం లేట్ వస్తున్నాయి, ప్లీజ్ మేనేజ్ గైస్. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, లిటరలీ నాకు మండే టు సాటర్డే ఆఫీస్ ఉంటుంది, సండే ఒక్కరోజు రెస్ట్ ఉంటుంది. బట్ నేను ఆ సండే కూడా వీడియోస్ చేసి ఎడిట్ చేసేసరికి ఆ సండే కూడా పోతుంది. రావద్దు అనుకున్న రైడ్కి, బట్ నేను వీడియో కూడా చాలా రోజులైంది చేయక అట్లానే రైడ్కి వచ్చిన. ఏదో ఊర్లోకి వచ్చేసినట్టుంది కదా. ఇక్కడ నుంచి మనం నడిపిస్తాడు, అక్కడ వెళ్ళినాక అక్కడ వెళ్ళిన దాకా నేనే తీస్తా ఇక వీడియోస్. చూడు మన ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేయరు ఖాళీ. భయ్యా ఎంకలా కూర్చొని ఫోటోగ్రఫీ అవుతుంది. ఇలా షార్ట్స్ తీయాలంటే మన బ్లాగ్కి కావాలంటే కొంచెం అయితే కావాలి కదా. సో గైస్ మనం వచ్చినాం నర్సాపూర్ దగ్గర ఉన్న రెడ్ ఫోర్ట్ అంట. ఇక్కడే ఐ గెస్ బ్రేక్ఫాస్ట్. సో ఏంది ఇక్కడ బయట కూర్చొని తినాలా. లాస్ట్ టైం అయితే మంచి రిసార్ట్లో తినిపించారు మన వాళ్ళు. 250, 390, 250, 390 అండ్ దిస్ ఈజ్ అవర్ 250 బ్లాక్లో. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వెంకటరావు పేట్ ఫోర్టా గైస్. అయితే ఇది వెంకటరావు పేట్ ఫోర్ట్ అనమాట. ఊరోళ్ళు అందరు ఖాళీ పరిశాన్ అవుతారు, ఈ కొడుకులు ఏడు నుంచి వచ్చారా బాబు అని. సో పక్కన మంచి వ్యూ. మొత్తం ఊర్లో ఏదో అంతరిక్షం వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ అందరు పూమా అవుతారు, పరిశాన్ అవుతారు అందరూ. ఊరు పేరు వెంకటరావు పేట. ఓ పాత కొండలు, ఇక్కడ మంచి గుడి, స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ రైట్. ఓ ఇదంతా ఎక్కాలా ఏంది ఇప్పుడు. కేటీఎం వాళ్ళే రివర్స్ గేర్ దేదేనా ఫైక్. సో గైస్ ఫైనలీ మనం ఇక్కడ ఫోర్ట్ అయితే వచ్చినాము. మీరు ఇక్కడ ఫోర్ట్ చూడండి, బ్యాక్ సైడ్ ఉంది కదా, దట్ ఈస్ ఫోర్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసి పోవాలి మొత్తము. సో పైకి ఎక్కుదాం. చల్రే ఒకసారి మీరు ఫోర్ట్ చూడండి, పైన ఉన్నది ఫోర్ట్ అనమాట. చూడండి సో ఇదంతా ట్రెక్కింగ్ చేసిపోవాలి మనం. వావ్ ఇక్కడ ఒక మంచి లేక్ ఉంది చూడండి. ఏ టీవీ ఎవరిదిరా బాబు అంటే నైట్ టైం ఇక్కడ టీవీ చూడలేకనా. ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి ఏం చేయాలి ఏం అర్థమవుతలేదు నాకైతే.
ఐ గెస్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. మనోడు ఎక్కుతుండు కదా, అదంతా అక్కడ దాకా ట్రెక్కింగ్ చేయాలి. చలో మనం పైకి ఎక్కుదాం. ఒరే బాప్రే, అసలు ఎట్లుందో తెలుసా ఈ చిడులు చూడండి. ఈ చిడుల మధ్యలోకి లెక్కాలి. అయిపోయింది, మన వాళ్ళు బండి రేవ్ చేస్తుర్రు. అయిపోయింది వెంకటరావు పేట ఫోర్ట్ అంట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫోర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళుడే. సో ఇంటికి వెళ్ళేటప్పుడు తెలుసు కదా ఎట్లా పోతాం మనము. ఇక మెయిన్ రోడ్ కలిసినాక ఓడవానికి తెలియదు. గైస్ ఇంటికి వెళ్ళే మోడ్ స్టార్ట్ అయిపోయింది. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాం, పోయేటప్పుడు ఎట్లా వెళ్ళాలి తెలుసు కదా. చలో ఓఆర్ఆర్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి డిస్పాస్ అందరిగా ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్. ఇక్కడ నుంచి డిస్పాస్ అయిపోతారు అందరు. ఇక్కడ నుంచి కేటీఎం రెస్పాన్సిబిలిటీ ఖతం. ఓ మెల్లవో మెల్లవో ఫోటోగ్రఫీ చేయండి. ఫోటోగ్రఫీ ఏమేం చిన్న ఏం చూస్తున్నావు చెప్పు.